హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనం గసగసాలతోటి పాయసం ఎలా చేయాలో చూద్దాము. ఇది రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం. చేయడం చాలా ఈజీ. ఈ గసగసాలకి బెస్ట్ కాంబినేషన్ సగ్గుబియ్యం. ఇప్పుడు ఈ రెండింటి కాంబినేషన్లో ఇంట్లో ఉండే వస్తువులతోనే, అది కూడా చాలా తక్కువ వస్తువులతోటి ఈ పాయసం రుచిగా ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాము. ముందుగా మనకి కావాల్సిన సగ్గుబియ్యం తీసుకుని శుభ్రంగా కడిగి ఒక గంట సేపు నానబెట్టాలి. నేను ఇక్కడ ఒక అరకప్పు సగ్గుబియ్యం తీసుకుని నానబెట్టాను. అలాగే ఒక చిన్న తాజా కొబ్బరి చిప్పని ముక్కల కింద తరుక్కోవాలి. 2 టేబుల్ స్పూన్లు గసగసాలు కూడా తీసుకోవాలి. ఈ రెండు కలిపి మెత్తని పేస్ట్ లాగా చేయాలి. చేసేటప్పుడు ఒక 2-3 ఏలక్కాయలు సువాసనకి వేసి మెత్తగా రుబ్బుకోవాలి. రుబ్బేటప్పుడు పాలు కానీ నీళ్లు కానీ వేసి మెత్తగా రుబ్బుకోవాలి. ఇప్పుడు అడుగు మందంగా ఉండే ఒక గిన్నె తీసుకుని అందులో మనం నానబెట్టి ఉంచుకుని సగ్గుబియ్యం వేయాలి. వేసిన తర్వాత ఉడకడానికి సరిపడా నీళ్లు పోయాలి. తర్వాత ఒక 1/2 స్పూన్ నెయ్యి వేయాలి. నెయ్యి వేసి ఉడికించడం వల్ల సగ్గుబియ్యం అతుక్కోకుండా వీడుగా వస్తాయి. ఇప్పుడు ఇది బాగా కలిపి ఒక పక్కన పెట్టాలి. ఇప్పుడు ఈ పాయసంలో వేయడానికి డ్రై ఫ్రూట్స్ తీసుకోవాలి. నేను ఇక్కడ బాదం పప్పు, జీడిపప్పు, కిస్మిస్ తీసుకున్నాను. ఈ డ్రై ఫ్రూట్స్ని నేతిలో దోరగా వేయించుకోవాలి. నెయ్యి కొంచెం వేడెక్కిన తర్వాత ముందుగా జీడిపప్పు, బాదం పప్పు వేసి వేయించాలి 2 నిమిషాలు. కొంచెం కలర్ మారిన తర్వాత కిస్మిస్ వేయాలి. ఎందుకంటే కిస్మిస్ వేయడానికి ఎక్కువ సమయం పట్టదు. ఇలా దోరగా వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ని ఒక పక్కన రెడీగా పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఇందాక రెడీ పెట్టుకున్న సగ్గుబియ్యాన్ని స్టవ్ వెలిగించి ఉడికించుకోవాలి. ఉడికేటప్పుడు మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి, లేదంటే అడుగు అంటుకుంటుంది. అవసరం అనుకుంటే ఇంకొన్ని నీళ్లు పోసి ఉడికించుకోవాలి. చూసారు కదా, వీడియోలో చక్కగా ఉడికింది. విడివిడిగా ఉడికి ట్రాన్స్పరెంట్గా అయింది. ఇలా సగ్గుబియ్యం ఉడికిన తర్వాత మనం ఇందాక రుబ్బి పెట్టుకున్న కొబ్బరి గసగసాల ముద్ద వేసి కలపాలి. మిక్సీ జార్లో కొన్ని నీళ్లు పోసి కలిపి ఈ మిశ్రమంలో వేసి కలపాలి. ఈ గసగసాల కొబ్బరి ముద్ద వేసిన తర్వాత కంటిన్యూగా కలుపుతూ ఒక పొంగు వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఈ మిశ్రమం కొంచెం ఉడికిన తర్వాత మనం కాచిన పాలు పోసి బాగా కలపాలి. ఈ పాలు మనకి కావాల్సిన కన్సిస్టెన్సీ వచ్చే వరకు పోసుకోవాలి. దీనికి కొలత అంటూ ఏమీ లేదు. ఈ గసగసాల పాయసాన్ని పిల్లలు, పెద్దలు, అన్ని వయసుల వారు ఇష్టపడతారు. ఈ వీడియో చూస్తున్న మీలో ఎంతమంది ఈ పాయసాన్ని చేస్తారు? మీరు చేసే పద్ధతి ఇంకేదైనా విధంగా ఉంటే అది కూడా చెప్పండి. లేదా మీకు ఇది కొత్తగా అనిపిస్తే తప్పకుండా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చింది, నచ్చిందా లేదా అన్నది కూడా కామెంట్ బాక్స్లో పెట్టండి. ఇప్పుడు ఈ పాయసాన్ని ఒక 2-3 పొంగులు వచ్చే వరకు కంటిన్యూస్గా కలుపుతూ కాచుకోవాలి. చూసారు కదా, వీడియోలో చూసినట్టుగా బాగా కాగిన తర్వాత స్టవ్ ఆపేయాలి. మీరు గమనించారో లేదో, మనం ఇప్పటివరకు తీపి వేయలేదు. ఈ స్టవ్ ఆపేసిన తర్వాత మనం తినే తీపిని బట్టి బెల్లం తురుముని కొంచెం కొంచెం వేసుకుంటూ కలపాలి. కొంచెం బెల్లం వేసి కరిగిన తర్వాత మరి కొంచెం వేసి మళ్ళీ కలపాలి. అంతా ఒక్కసారి వేస్తే విరిగిపోయే ఛాన్స్ ఉంది. కొన్ని రకాల బెల్లం ఉప్పగా ఉంటుంది, దానివల్ల కూడా విరిగిపోయే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. అందువల్ల జాగ్రత్తగా చూసి మంచి బెల్లం తీసుకోవాలి. లేదంటే బెల్లం పౌడర్ కూడా మార్కెట్లో రెడీగా దొరుకుతుంది, అది కూడా వాడచ్చు. ఇలాగే కొంచెం కొంచెం వేసుకుంటూ మిగిలిన బెల్లం కూడా వేసి బాగా కలపాలి. అంతా బాగా కలిపి కరిగిన తర్వాత మనం ఇందాక వేయించి పెట్టుకునే డ్రై ఫ్రూట్స్ కూడా వేసి కలిపేయాలి. ఇంకా ఫైనల్గా మనం సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకోవడమే ఆలస్యం. మరి మీకు ఈ రెసిపీ నచ్చిందా? నచ్చితే తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందని కామెంట్ బాక్స్లో పెట్టడం మర్చిపోరుగా. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అదే మొదటిసారి చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.